హలో ఫ్రెండ్స్. మన దేశంలో చాలామంది రాజకీయ నాయకులున్నారు. చాలా ఫేమస్ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కానీ ప్రజా సమస్యల గురించి ఎంతమంది మాట్లాడతారు? వీళ్ళలో లెక్క పెట్టవచ్చు. ఇలాంటి వాళ్ళలో రాఘవ్ చెడ్డా అనే ఒక యంగ్ ఎంపీ రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్‌గా మారారు. సామాన్యునికి సంబంధించిన సమస్యలను స్ట్రెయిట్‌గా పార్లమెంట్‌లో తనకిచ్చిన సమయాన్ని ఒక్క నిమిషాన్ని కూడా అనవసరమైన చర్చలు, అనవసరమైన టాపిక్ మాట్లాడకుండా స్ట్రెయిట్ క్వెషన్స్ అడుగుతున్నారు. 28 రోజులకు మాత్రమే మొబైల్ రీచార్జ్ ఎందుకు వ్యాలిడిటీ ఉంటుంది. సంవత్సరానికి 12 నెలలు కదా 13 నెలలుగా మీరెందుకు క్రియేట్ చేస్తున్నారు? ఇన్‌కమింగ్ కాల్స్ ఎందుకు మీరు ఆపేస్తున్నారు రీచార్జ్ అయిపోయిన వెంటనే? ఆల్రెడీ రోడ్ టాక్స్ అన్ని టాక్స్‌లు కట్టినంక మళ్ళా టోల్ టాక్స్ ఎందుకు తీసుకుంటున్నారు? రేషన్‌లు, పెన్షన్‌లు, సిమ్ కార్డ్‌కి సైతం బయోమెట్రిక్ వాడుతున్న సమయంలో ఓటింగ్‌లో ఎందుకు బయోమెట్రిక్ వాడటం లేదు? ఇలాంటి క్వెషన్‌లు రాఘవ్ చెడ్డా ఎన్నో పార్లమెంట్‌లో లేవనెత్తుతున్నాడు. నిజంగా వీటి గురించి మనమంతా చర్చించుకోవాలి. ఇలాంటి ఎంపీలను మనము చట్టసభలకు పంపిస్తుండాలి. వీళ్ళు అడిగిన ప్రశ్నల గురించి మనము సోషల్ మీడియాలో డిబేట్ చేస్తుండాలి. రాఘవ్ చెడ్డా పార్లమెంట్‌లో క్వెషన్ చేసిన కొన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి విషయాల గురించి మనం చర్చించుకోవాలి. ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. అప్పుడే సామాన్యుడికి మంచి జరుగుతుందనే నా ఒపీనియన్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్దాం. రాఘవ్ చెడ్డా ఢిల్లీలో 1988లో పుట్టిన రాఘవ్ చెడ్డా తన స్టడీస్ అంతా ఢిల్లీలోనే కంప్లీట్ చేశారు. సీఏ వరకు చదివిన రాఘవ్ చెడ్డా డెలాయిట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ సైతం చేశాడు. అండ్ ఇలాగే 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టాక దాంట్లో మెంబర్‌గా జాయిన్ అయిన రాఘవ్ చెడ్డా 2019లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశాడు ఢిల్లీలో. అప్పుడు ఓడిపోయాడు. 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. అండ్ ఆ తర్వాత 2022లో ఆయనను రాజ్యసభకు ఎంపీగా పంపించింది ఆమ్ ఆద్మీ పార్టీ. పార్లమెంట్‌లో వన్ ఆఫ్ ది యంగెస్ట్ ఎంపీ రాఘవ్ చెడ్డా అనమాట. అండ్ రీసెంట్‌గా రాఘవ్ చెడ్డాకు సంబంధించిన కొన్ని క్వెషన్స్ పార్లమెంట్‌లో ఆయన లేవనెత్తిన సమస్యల గురించి సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. సామాన్యుడి సమస్యలు ఆయన మాట్లాడుతున్నారు. ఓటింగ్‌లో బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకురావాలని రాఘవ్ చెడ్డా స్ట్రాంగ్‌గా క్వెషన్ చేశారు. మన భారతదేశంలో ప్రతి ఎలక్షన్‌లో దాదాపుగా 65% మాత్రమే ఓటింగ్ జరుగుతుంది. అంటే 30% మంది ఓటింగ్‌లో పాల్గొనటం లేదు. అంటే 100లో 35 మందికి నాయకుడు అవసరం లేదా? లేకపోతే ఓటింగ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ జరుగుతుందా? అన్నది రాఘవ్ చెడ్డా క్వెషన్ చేశాడు గట్టిగా. అండ్ రేషన్ ఇవ్వడానికి, పెన్షన్ ఇవ్వడానికి, యూరియా లాంటివి ఇవ్వడానికి, ఆఖరికి ఒక మొబైల్ సిమ్ కార్డ్ ఇవ్వడానికి కూడా మనం బయోమెట్రిక్ యూజ్ చేస్తున్నప్పుడు ఎందుకు ఎలక్షన్‌లో మనం బయోమెట్రిక్ ఇంట్రొడ్యూస్ చేయడం లేదంటూ రాఘవ్ చెడ్డా డైరెక్ట్ క్వెషన్ అడిగారు. అండ్ ఇలా బయోమెట్రిక్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఈ ఫేక్ ఓటింగ్స్ అనేటివి తగ్గిపోతాయి. అండ్ అంతేకాకుండా రీసెంట్‌గా 2024 ఎలక్షన్‌ల తర్వాత ఓట్ చోరీ జరిగిందంటూ, ఫేక్ ఓట్స్ పడ్డాయంటూ చాలా న్యూస్‌లు మనం వింటూనే ఉన్నాము. అలాంటివి అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ఎలాగైతే మనం బ్యాలెట్ నుంచి ఈవీఎంలోకి వచ్చామో, ఈవీఎం నుంచి బయోమెట్రిక్ వెళ్ళాలి. అప్పుడే ప్రజలు తాము ఏ నాయకుని ఎన్నుకున్నామన్నది కరెక్ట్‌గా తెలుసుకుంటారు అన్నది అడిగాడు ఫ్రెండ్. చాలా ఇంపార్టెంట్ అండ్ డైరింగ్ క్వెషన్ ఇది కదా! నిజంగానే బయోమెట్రిక్ తీసుకొస్తే మనం ఎవరిని ఎన్నుకుంటున్నామో అన్నది క్లియర్‌గా తెలిసిపోతుంది ఫ్రెండ్. నిజంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్. అండ్ టోల్ టాక్స్ గురించి కూడా రాఘవ్ చెడ్డా క్వెషన్ చేశారు. ఏంటంటే ఒక వెహికల్ కొనేటప్పుడు జీఎస్టీ అంటూ, రోడ్ సేఫ్టీ సెస్ అంటూ, టీసీఎస్, రిజిస్ట్రేషను, రోడ్ టాక్స్ ఇలా అన్ని టాక్స్‌లు కట్టాకనే ఈ వెహికల్ కొంటున్నారు ప్రతి ఒక్కరు. అండ్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారము ప్రభుత్వం ఈ టాక్స్‌లతో రోడ్ మెయింటెనెన్స్ చేయాలి. రోడ్లను బాగు చేస్తుండాలి. కొత్త రోడ్లు వేస్తుండాలి. కానీ ఇలా చాలా చోట్ల రోడ్ మెయింటెనెన్స్ కూడా సరిగా ఉండటం లేదు. పైగా టోల్ టాక్స్‌ల పేరుతో ప్రజల దగ్గర నుంచి డబ్బెందుకు వసూలు చేస్తున్నారు మీరు? ఆల్రెడీ అన్ని టాక్స్‌లు కట్టాకనే రోడ్లపైకి వెహికల్స్ వస్తుంది కదా! కొత్తగా టోల్ టాక్స్ ఏంటి అంటూ రాఘవ్ చెడ్డా స్ట్రాంగ్‌గా క్వెషన్ చేశాడు. అండ్ ఇక్కడ టోల్స్ దగ్గర ట్రాఫిక్ చాలా పెరిగిపోతుంది. ప్రజల యొక్క సమయం వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతూ, ఏ టోల్ దగ్గరైనా 5 నిమిషాలకు మించి ఏదైనా వెహికల్ ఉంటే దాన్ని అలాగే పంపించేయాలి. ఇలాంటి స్ట్రిక్ట్ రూల్ తీసుకురావాలన్నట్టుగా మాట్లాడారు. అండ్ మొబైల్ రీచార్జ్ గురించి మాట్లాడారు ఫ్రెండ్స్. 28 రోజుల రీచార్జ్ గురించి స్ట్రాంగ్‌గా మాట్లాడారు రీసెంట్ డిబేట్‌లో. ఏంటంటే మంత్లీ రీచార్జ్ అంటూ ప్రతి మొబైల్ కంపెనీ 28 రోజులు మాత్రమే రీచార్జ్ ఇస్తుంది. అసలు మంత్ అంటే 30, 31 రోజులు కదా! మన దేశంలో ఏ మంత్లీ సైకిల్ అయినా 30, 31 రోజులు ఉంటుంది. అంటే రెంట్ దగ్గర నుంచి, ఈఎంఐల దగ్గర నుంచి, కరెంట్ బిల్లు, రేషన్ బిల్లు, వాటర్ బిల్ ఇలాంటివన్నీ 30, 31 డేస్ ఉంటే ఈ మొబైల్ రీచార్జ్ కంపెనీలు ఎందుకు 28 డేస్ అంటూ తీసుకుంటున్నాయి. మిగిలిన 3, 4 రోజులు
రోజులు ఏం చేస్తున్నారన్నట్టుగా రాఘవ్ చడ్డా క్వెషన్ చేశాడు. అంటే వీళ్ళ లెక్క ప్రకారము సంవత్సరానికి 12 నెలలు మాత్రమే ఉంటే, ఈ మొబైల్ కంపెనీస్ సంవత్సరానికి 13 నెలలంటూ 13 నెలల చార్జెస్ ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నాయంటూ ఒక క్వెషన్ అడిగారు ఫ్రెండ్స్. దీని గురించి నిజంగా చాలామంది ఆలోచించేనే ఉండరు. నిజంగా ఇది చాలా అద్భుతమైన క్వెషన్ కదా! నిజంగానే వీళ్ళు 28 రోజులకు ఎందుకు తెచ్చారంటారు? మీ ఒపీనియన్ ఏమంటారు? అండ్ అంతేకాకుండా 28 రోజులు దాటగానే ఇన్‌కమింగ్ కట్ చేసేస్తుంటారు. ఔట్‌గోయింగ్ కట్ చేసేస్తుంటారు. మెసేజ్ కూడా రావు. ఎమర్జెన్సీలో ఉన్నవాడు రాత్రి 12 దాటిన తర్వాత రీచార్జ్ చేసుకుందాం అనుకునేవాడు బయటెక్కడైనా ఉంటే అతను ఎలా రీచార్జ్ చేసుకుంటాడు? ఓటీపీస్ రాకపోతే పరిస్థితి ఏంది? సిమ్ కార్డ్‌తోటే ఇప్పుడు ప్రతి ఒక్కటి లింక్ అయినప్పుడు మీరు అలా ఎలా మోనోపోలీగా సిమ్ కార్డ్‌లను బ్లాక్ చేయడము అండ్ ఇన్‌కమింగ్ ఆపేయడం చేస్తారు. ఇది ప్రజలని దోచుకోవడం లాంటిదన్నట్టుగా ఆయన క్వెషన్ చేశారు. నిజమే కదా ఫ్రెండ్స్. రీసెంట్‌గా నాకు ఎదురైన ప్రాబ్లమ్ ఇదనమాట. ఏం జరిగిందంటే వెరిఫికేషన్ పేరుతో అర్ధరాత్రి 12 గంటలు నా సిమ్ కార్డ్ అనేది బ్లాక్ చేసేసారు. అసలు మెసేజెస్ లేవు, ఓటీపీస్ లేవు. అది మంత్ ఎండ్ టైమ్‌లో నా సాలరీ పడ్డాక నేను మనీ ఎలా ట్రాన్స్‌ఫర్ చేద్దామన్నా కూడా వీలవని పరిస్థితిలో అనమాట. ఎందుకంటే అదే సిమ్‌కి ప్రతీదీ లింక్ అవ్వడం వల్ల యూపీఐ దగ్గర నుంచి ఎలాంటి ఓటీపీలు రాక చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. 3, 4 రోజులు పట్టింది నాకు ఆ సిమ్ మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడానికి. ఇలా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ప్రియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా సిమ్ కార్డ్‌లని బ్లాక్ చేస్తూ ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసలు ఒక సిమ్ తీసుకున్నాక సంవత్సరం వరకు అంటే లాస్ట్ రీచార్జ్ నుంచి సంవత్సరం వరకు ఆ సిమ్‌కి ఇన్‌కమింగ్ అలాగే ఉండాలి. కమ్యూనికేషన్ అనేది ఒక రైట్‌గా మనం తీసుకురావాలి. దీని గురించి లాలు చేంజ్ చేయాలన్నట్టుగా రాఘవ్ చడ్డా మాట్లాడారు. అండ్ రైట్ టు రీకాల్. ఒక ఎమ్మెల్యేను, ఎంపీనో మనం ఎన్నుకుంటాము. వాళ్ళు చాలా హామీస్ ఇస్తుంటారు. అండ్ ఒక్కసారి ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచాక 5 సంవత్సరాల వరకు వాళ్ళని ఏం చేయలేరు ఎవరు కూడా. అసలు ఒక ఎమ్మెల్యేను ఎన్నుకునే అధికారం ప్రజలకున్నప్పుడు, ఆ ఎమ్మెల్యేని దించే అధికారం కూడా ప్రజలకే ఉండాలి కదా! దీని గురించి ఎందుకు చట్టాలు తీసుకురారు? ఒక ఎమ్మెల్యే తప్పుడు వాగ్దానాలు చేసి ఏదో చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానంటూ ప్రజలను మోసం చేసి చట్టసభలకు వెళ్ళినప్పుడు మళ్ళీ రీకాల్ చేసే ఛాన్స్ కూడా ప్రజలకిస్తే వాళ్ళు అకౌంటబిలిటీగా పనిచేస్తారు. ప్రజలకి అనవసరమైన ప్రామిసెస్ చేయరు అన్నట్టుగా రాఘవ్ చడ్డా మాట్లాడారు. ఇది ఆల్రెడీ 26 దేశాల్లో ఇంప్లిమెంట్‌గా ఉంది. మన దేశంలో కూడా ఇలాంటివి తీసుకురావాలంటూ మాట్లాడారు. నిజంగా ఇది గనక వస్తే రాజకీయ నాయకులకు వాళ్ళు ఇచ్చే ఫేక్ ప్రామిసెస్ అండ్ స్కామ్స్ అనేటివి తగ్గుతాయన్నది ప్రతి ఒక్కరి ఉద్దేశ్యం. మీరేమంటారు ఫ్రెండ్స్ దీని గురించి? అండ్ 10 మినిట్స్ డెలివరీ అనేది అప్పట్లో చాలా చర్చగా మారింది. ఇది బ్యాన్ అవ్వడానికి ముఖ్యమైన కారణం కూడా రాఘవ్ చడ్డానే. 10 మినిట్స్‌లో డెలివరీ ఏంటి? అసలుకి ఈ కామర్స్ సంస్థలు ఇంతగా బరితెగించిపోతున్నాయి. ఈ 10 మినిట్స్ డెలివరీ వల్ల డెలివరీ బాయ్స్ చాలా సఫర్ అవుతున్నారు. 10 మినిట్స్‌లో డెలివరీ చేయాలి. లేకపోతే నాకు ఇన్సెంటివ్ రావు. రేటింగ్ తక్కువొస్తుంది. నెక్స్ట్ డెలివరీ నాకు ఇవ్వరు అన్నట్టుగా డెలివరీ బాయ్స్ స్ట్రెస్‌కి లోనయ్యి రెడ్ సిగ్నల్ జంప్ చేస్తూ, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని రాఘవ్ చడ్డా చాలా సీరియస్ టాపిక్ గురించి మాట్లాడారు. జరుగుతున్న యాక్సిడెంట్లలో 25% యాక్సిడెంట్లు డెలివరీ బాయ్స్‌కి ఇలాంటి స్ట్రెస్ వల్లనే జరుగుతుంది. దీన్ని పూర్తిగా బ్యాన్ చేయాలి. 10 మినిట్స్ అనేది కనిపించకూడదు అన్నట్టుగా రాఘవ్ చడ్డా మాట్లాడారు. అండ్ దీని మీద చర్చలు జరిగాయి. 10 మినిట్స్ డెలివరీని తీసేశారు కూడా రీసెంట్‌గా. నిజంగా చాలా మంచి క్వెషన్ అడిగి ఒక మార్పుకు కారణమయ్యారు రాఘవ్ చడ్డా గారు. ఇక్కడ బ్యాంకింగ్స్ గురించి కూడా మాట్లాడారు రాఘవ్ చడ్డా. బ్యాంకింగ్ గురించి ఏమన్నారంటే, మన భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజల్ని ఎంత దారుణంగా దోచుకుంటున్నారంటే, మినిమమ్ బ్యాలెన్స్ లేదంటూ బ్యాంకింగ్ వాళ్ళు నెలకు 100 నుంచి 600 వరకు ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. 2022, 2023 ఫైనాన్షియల్ ఇయర్‌కి గాను 35,000 కోట్ల వరకు ఈ మినిమమ్ ఛార్జెస్ రూపంలోనే వీళ్ళు వసూలు చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎలా తయారైందంటే, ఎస్ఎంఎస్ ఛార్జెస్ కని కట్ చేస్తారు. ఏటీఎం ఛార్జెస్ 3 మించితే మళ్ళా దానికి కూడా రూ. 25, రూ. 30 కట్ చేస్తారు. బ్యాంక్ స్టేట్మెంట్ కట్ చేస్తారు. ఇన్ని రకాలుగా చార్జెస్ ప్రజలపైనే వీళ్ళు వేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ప్రజలకి లోన్స్ ఇస్తామంటూ, క్రెడిట్ కార్డ్స్ ఇస్తామంటూ వాళ్ళకి కాల్ చేసి అనవసరమైన లోన్స్‌ని, క్రెడిట్ కార్డ్‌లని వాళ్ళకి అంటించి, ఆ తర్వాత వాటికి ప్రాసెసింగ్ ఫీస్ అంటూ, జీఎస్టీలంటూ వాళ్ళే వసూలు చేస్తూ, ఇన్ కేసు క్రెడిట్ కార్డ్ బిల్లో లోనో కట్టకపోతే మళ్ళా చార్జెస్ వేస్తుంటారు. అండ్ ఫోర్స్ క్లోజ్ చేద్దామని వెళ్తే కూడా అక్కడ కూడా చార్జెస్. ఇలా బ్యాంకింగ్‌లో చార్జెస్ అంటూ మధ్య తరగతి వాడి నడ్డి విరుస్తున్నారు. ఇలాంటి సిస్టమ్‌లు మారాలి. ప్రతి దానికి చార్జెస్ ఏంటి? ఒక సింగిల్ విండో చార్జ్ ఉంటే సరిపోదా? బ్యాంక్‌లో నా డబ్బులున్నప్పుడు నేనెందుకు మళ్ళా ఎక్స్‌ట్రా చార్జెస్ కట్టాలి? అన్నట్టుగా రాఘవ్ చడ్డా సామాన్యుల తరపున మాట్లాడారు. అంతేకాకుండా బ్యాంకింగ్‌లో డేటా సేఫ్టీ లేదు. డేటా చోరీ జరుగుతుంది. దీని గురించి కూడా కఠిన చట్టాలు రావాలంటూ మాట్లాడారు.
సో రీసెంట్ బడ్జెట్‌లో హెల్త్ కేర్‌కు సంబంధించిన అలొకేషన్‌ల గురించి మాట్లాడారు ఫ్రెండ్స్. నిజంగా చాలామంది ఎంపీలు, చాలామంది జనాలు దీని గురించి పట్టించుకోరనమాట. కానీ ఆయన మాట్లాడింది చూస్తే మన లైఫ్‌ల గురించి ఒక వ్యక్తి ఇంతగా ఆలోచిస్తున్నాడా అనిపిస్తుంది. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే ఈసారి బడ్జెట్‌లో 1,05,000,00,00,000 హెల్త్ కేర్‌కి అలొకేట్ చేశారు. అంటే 1,05,000,00,00,000 అంటే మనకు పెద్ద అమౌంట్ అనిపించొచ్చు. కానీ మన జీడీపీలో కేవలం 0.5% అనమాట. రాఘవ్ చెడ్డ ఇక్కడ మాట్లాడుతూ 2017లో నేషనల్ హెల్త్ పాలిసీ అంటే ఒక దాని గురించి చర్చించారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. దాని ప్రకారము మన జీడీపీలో 2.5% వరకు హెల్త్ కేర్‌కి మనము అలొకేట్ చేయాలి. కానీ ఆ అలొకేషన్ సరిగ్గా జరగలేదు అన్నట్టుగా మాట్లాడారు. అంతేకాకుండా వేరే వేరే దేశాల్లో 10% నుంచి 20% వరకు హెల్త్ కేర్‌కే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంటే కోవిడ్ లాంటి ఒక మహమ్మారిని మనం చవిచూసాము. ప్రైవేటు హెల్త్ అనేది చాలా దారుణంగా తయారైంది. ఎక్స్‌పెన్సివ్‌గా మారిపోయింది. అలాంటప్పుడు ప్రజల టాక్స్ మనం తీసుకుంటున్నప్పుడు ప్రజలకు మంచి హెల్త్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? ఈ అలొకేషన్‌లు కూడా పెంచాలన్నట్టుగా రాఘవ్ చెడ్డ స్ట్రాంగ్‌గా క్వెషన్ చేశారు. ఈ విషయానికి మాత్రం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక మనిషి యొక్క సేవింగ్స్ అన్నీ వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి హెల్త్‌కి ఖర్చయిపోతున్నాయి. రీసెంట్‌గా ఈ ప్రైవేట్ హెల్త్ సిస్టమ్ పెరిగిపోయాక. గవర్నమెంట్ హాస్పిటల్‌లో బెడ్స్ సరిగ్గా ఉండవు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు. అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళుండరు. ఈ అలొకేషన్‌లు పెంచితే ఖచ్చితంగా మార్పనేది వస్తుందన్నది రాఘవ్ చెడ్డ ఒపీనియన్. మనం దీనికి సపోర్ట్‌గా నిలబడాలి. డిజిటల్ క్రియేటర్స్ గురించి కూడా రాఘవ్ చెడ్డా చాలా ఆలోచించాడు ఫ్రెండ్స్. ఏంటంటే డిజిటల్ క్రియేటర్స్ అనేది ఇప్పుడు పెద్ద జాబ్‌గా తయారైంది. అంటే సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా, యూట్యూబ్ ఛానళ్ళలో ఉన్నవాళ్ళు అవేర్‌నెస్ పెంచడము, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము లాంటివి చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళ గురించి కూడా రాఘవ్ చెడ్డా ఆలోచించి ఎవరి గురించి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు, ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు 5 సెకండ్సో ఒక ఇమేజో వాడినప్పుడు కాపీరైట్ స్ట్రైక్‌లు వేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్‌ని వాళ్ళ ఏళ్ల కష్టాన్ని కొల్లగొడుతున్నారు. ఇలాంటి వాటి మీద చట్టాలు తీసుకురావాలి. కాపీరైట్ యాక్ట్‌ని మనం చేంజ్ చేయాలి అన్నట్టుగా రాఘవ్ చెడ్డా డిజిటల్ క్రియేటర్ల సపోర్ట్‌ని కూడా మాట్లాడారు. నిజంగా ఇలాంటి వ్యక్తి సామాన్య ప్రజల దగ్గర నుంచి డిజిటల్ క్రియేటర్ల దగ్గర వరకు ఆలోచిస్తున్నాడు. ప్రతి ఇష్యూ గురించి డీప్‌గా ఆలోచిస్తున్నాడంటే నిజంగా మనం ఇతన్ని అప్రిషియేట్ చేయాలి. ఇతన్ని సపోర్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ రాఘవ్ చెడ్డా మాట్లాడిన కొన్ని మాత్రమే. ఇంకా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. ప్రతి సెషన్‌లో ప్రతి మినిట్‌ని ఆయన యుటిలైజ్ చేసుకుంటూ ప్రజాధనాన్ని వేస్ట్ చేయొద్దు. ప్రజా సమస్యల గురించే చర్చించాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా అప్రిషియేట్ చేయాలి రాఘవ్ చెడ్డా గారు మాట్లాడిన ప్రతి దానికి, లేవనెత్తిన ప్రతి ఇష్యూకి. అనవసరమైన టాపిక్‌లతో ఎప్పుడు 1930, 1950 నాటి విషయాల గురించి చర్చించుతున్న మన రాజకీయ నాయకులు కొంచెమైనా ఆలోచించుకొని రాఘవ్ చెడ్డాని చూసి సిగ్గు తెచ్చుకోవాలన్నది నా ఒపీనియన్. రాఘవ్ చెడ్డా లాంటి చాలా ఎంపీలు, చాలామంది చట్టసభల్లోకి వెళ్ళాలి. ఫ్యూచర్‌లో ఈ రాఘవ్ చెడ్డా లాంటి వాడే ప్రధానమంత్రి కావాలన్నది నేను కోరుకుంటున్నాను. మీరు రాఘవ్ చెడ్డా లేవనెత్తిన ఇష్యూల గురించి ఏమంటారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మీకు తెలిసిన ఎవరైనా ఇలాంటి నాయకుడు ఉంటే ఆయన పేరు కూడా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ మొదటిసారి మా ఛానల్‌కొస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థాంక్ యూ ఫ్రెండ్స్.